న్యూస్ కు స్వాగతం. మనకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పార్టీకి కట్టుబడినటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ఉదాహరణ గౌరవనీయురాలు పెద్దలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు మున్సిపల్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చి తర్వాత కాలంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా 3 టర్మ్స్ చేసేటటువంటి ఏకైక మహిళ ఈరోజు తోట సీతారామలక్ష్మి గారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలుగా తమ సేవలను అందించి పార్టీ పిలిపించిన వెంటనే 2009లో నరసాపురం పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి తర్వాత కాలంలో రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికై మరలా ఈరోజు పాలిట్ బ్యూరో సభ్యురాలుగా తమ సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారిని ఈరోజు ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను. సభకి నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయ నాయకులకి, ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, అదేవిధంగా ఇంత మహానాడిని ఈ తణుకుల్లో ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే గౌరవనీయులు రాధాకృష్ణ గారికి, అలాగే మరి మన పెద్దలు పేతాన్ సత్యనారాయణ గారికి, అలాగే చాలామంది ఇక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున గౌరవ నాయకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరం నాకంట ముందు మాట్లాడిన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది తెలుగువారి పండగ. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు పార్టీ స్థాపించి ముహూర్తం మరి ఎంత మంచిదో మనందరం మరి దాదాపు 43 సంవత్సరాల నుంచి ఇలాగ ఒక ప్రాంతీయ పార్టీని చాలా బ్రహ్మాండంగా దేశ విదేశాల్లో కూడా తెలుగువారి గౌరవాన్ని, విశ్వాసాన్ని చాటే విధంగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా 27, 28, 29లో ఆయన జన్మదినం పురస్కరించుకుని చాలా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగటం మనందరికీ తెలుసు. ప్రతి కార్యకర్త కూడా ఎంత కష్టమైనా కూడా లెక్క చేయకుండా, ఎందుకంటే గండిపేట నుంచి నేను చూశాను అందరినీ, మండు టెండని కూడా లెక్క చేయకుండా ఇది మనదే తెలుగుదేశం అని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా మరి ఎంతో విజయవంతం చేసిన పరిస్థితులు మా అందరికీ ఉన్నాయి. అదేవిధంగా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి అందరూ చెప్పడం జరిగింది. ఆయన పార్టీ పెట్టి ప్రజల కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం మరి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి మహిళల కోసం కావచ్చు, పెన్షన్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఆస్తుల హక్కు కావచ్చు, ఎన్నో రకాలుగా. ఎందుకంటే ఆయన ఒక మాట ఎప్పుడు కూడా మన పార్టీ ఆఫీసులో ఎప్పుడు రాసి ఉంటుంది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఒక నినాదంతో ఆయన పార్టీ పెట్టి ప్రజల్లో ఉండి మరి ఆయన పరిపాలన చేయటం మనందరికీ తెలుసు. ఈ రోజున ఆ సందర్భంగా తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటిన నాయకుడు కూడా, ఒక మహానీయుడు కూడా ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగువారి గౌరవాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పే విధంగా ఆయన పరిపాలన మనం అందరం పనిచేస్తున్నాం. అదేవిధంగా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రం కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడుకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండి ప్రజల నాయకుడిగా ఉన్న మహానిషాన్ని ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం. మనందరం కూడా తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేస్తూ మనందరం కలిసి, ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా గడిచిన 5 సంవత్సరాలుగా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసాం, కేసులు పెట్టించుకున్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఎన్నీ కూడా ఈ రోజున మరి మనం అధికారంలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడిగా, కార్యకర్తగా మనం గౌరవంగా తలెత్తుకుని తిరిగే రోజులు ఇవి. ప్రతి నాయకుడు కూడా కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి మళ్ళీ పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూటమి ప్రభుత్వంలో మనందరం కలిసి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చే విధంగా మనందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ, మరి అలాగే అసెంబ్లీ మహానాడు చేసుకున్నాం, ఇప్పుడు జిల్లా మహానాడు తణుకులో పెట్టుకున్నాం, రేపు రాష్ట్ర మహానాడు కూడా కడపలో దూరమే మనకి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా వచ్చి
ఆ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సీతారామ లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మనకి అమరావతి నిర్మాణం మరలా పునఃప్రారంభించుకుంటున్నామంటే కారణమైనటువంటి వ్యక్తుల్లో ఒకరి పేరు చెప్పండి గట్టిగా. ఈరోజు శాసనమండలి చైర్మన్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి ఆలోచనలను కుట్రల్ని అడ్డుకొని ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ, ఆ రోజు ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వినరాని భాషలో ఎంత అవమానించినప్పటికీ కూడా ఆ సీట్లో కూర్చుని అమరావతి కోసం నిలబడి అమరావతి తీర్మానాన్ని, వారు ఏదైతే 3 రాజుల తీర్మానం ఉందో దాన్ని ఒంటి చేత్తో అడ్డుకొని ఆ రోజు ఏదైనా సరే అమరావతికి రైతుల పక్షాన నిలబడతాను అని ఆ రోజు అదేవిధంగా వాళ్ళు ఎన్ని అవమానాలకు గురి చేసినా అక్కడే కూర్చుని ఎంతో ధైర్యంగా ఉండి, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనేక సంవత్సరాలుగా ఈరోజు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ తెలుగుదేశం పార్టీ పటిష్టతకి, ముఖ్యంగా మైనారిటీల్లో తెలుగుదేశం పార్టీకి ఒక మద్దతు తీసుకొచ్చే విధంగా నిరంతరం కూడా పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈరోజు మన జిల్లా ముద్దుబిడ్డ మైనారిటీ నాయకులు, అలాగే ఈరోజు ముస్లిం మైనారిటీ ఈరోజు రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా నియమింపబడి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు షరీఫ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది, ఇంకా 2 ఉన్నారా బాబు, ఇంకా ఎంత సమయం కూర్చుంటాం అని ఆలోచనలు 3 ఉన్నారు. కాబట్టి మీ సహనాన్ని పరీక్షించదలుచుకోలేదు, అందుకని సభకే నమస్కారం చెప్పాను. నేను కూడా ముఖ్యంగా ఒకే విషయం మాట్లాడదలుచుకున్నాను. 43 సంవత్సరాల పార్టీలో నాకున్న అనుభవం, నాకున్న పార్టీ ఎడల ఆప్యాయత, నాకున్న పార్టీ ఎడల అంకిత భావం, భవిష్యత్తులో ఈ పార్టీ కలకాలం ఉండాలి, ఈ పార్టీ ఇలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పందలో నడపడానికి, ఈ రాష్ట్రంలో సంక్షేమం పేదరికం నిర్మూలించడానికి సహకరించాలి అని అనుకోవటమే కాకుండా తెలుగుదేశం పార్టీ మూలనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, పేదరికం నిర్మూలన కానీ జరుగుతుందని పూర్తిగా విశ్వసించే వాళ్ళలో నేను ఒకడిని. మనకందరికీ తెలుసు, ఎవరైనా కుర్రోళ్ళు ఉంటే అంటే 30 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ 1983కు ముందు అసలు ఎన్నికల టైంలోనే ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ గ్రామంలో వస్తే ఓహో ఎన్నికలు వచ్చినాయా, అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయినాయా అని అనుకునే తరుణంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఎమ్మెల్యే అన్నవాడు, ఎంపీ అన్నవాడు, మంత్రి అన్నవాడు నువ్వు హైదరాబాద్లో ఢిల్లీలో కొలకటం కాదు, వెళ్ళి ప్రజల్లో తిరగవయ్యా అని చెప్పి ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజా ఖజానాకి ఒక ధర్మకర్తగా వ్యవహరించింది తెలుగుదేశం పార్టీ. అందుకని సంక్షేమ కార్యక్రమాలు పేరుకి పేపర్లో ఉండేవి తప్ప, చౌకటిపోలు బోర్డులు ఉండేవి తప్ప ఎవరికి కూడా నిత్యావసర వస్తువులు దొరికేవి కావు. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత రామారావు గారు నాకు బియ్యం ఇచ్చాడు, రామారావు గారు నాకు పంచదార ఇచ్చాడు, రామారావు గారు నాకు నూనె ఇచ్చాడు, ఏది నా వాటా అనే ధైర్యాన్ని కూడా కల్పించింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, పార్టీ బ్రహ్మాండమైన పార్టీ, ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఎన్టీ రామారావు గారు డబ్బులు సంపాదించుకోవాలి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలంటే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. 35 సంవత్సరాలుగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని మద్రాసులో వచ్చి చూసేవాళ్ళు.
అంత అభిమానం, పిచ్చాభిమానం. ఆనాడు 6 కోట్ల ఆంధ్రులు ఆయనని ఒక మరి పురాణ పురుషుడిగా, చలనచిత్రంలో హీరోగా, ఆయన గురించి ఒక కుటుంబ సభ్యుడిగా ఆలోచించుకున్న తరుణంలో ఆయన సినిమా రంగాన్ని వదిలేసుకొని పేరు ప్రతిష్టలు ఇవి కాదు, నేను ఎవరికైనా సేవ చేస్తే ఒక్కడికి చేస్తాను, 10 మందికి చేస్తాను, ఒక ఊరికి చేస్తాను, ఒక సందర్భంలో చేస్తాను, కానీ రాష్ట్రానికి చేయాలి, నన్ను అభిమానించేవాడికి చేయాలని చెప్పి ధైర్యంగా పార్టీ పెట్టి ఎవరిని ఎదుర్కొన్నారండి? ఒకసారి మనం గమనం తీసుకోవాలి. ఇందిరాగాంధీ, కాకాలు తీరిన ఇందిరాగాంధీ, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఇందిరాగాంధీ, పెద్ద పెద్ద నాయకులు కూడా మట్టి కరిపించిన ఇందిరాగాంధీని ఒక పొట్టేలుగా కొండను ఢీక్కున్నాడు ఎన్టీ రామారావు గారు. అది మన ధైర్యం, అది మన పౌరుషం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. కానీ ఇంత చేసినా కూడా సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసాం, చైతన్యం తీసుకొచ్చాం. 1989లో ఓడిపోయాం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అదే నిరంకుశ విధానం, మళ్ళీ రాష్ట్రం వెనకబడిపోయింది. తర్వాత మళ్ళీ మనం నెగ్గిన తర్వాత 89 తర్వాత 94లో నెగ్గిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకమైన పరిస్థితులు వచ్చినాయో మనకు అందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకున్నాం. ఆ రకంగా రామారావు గారు అడుగుజాడల్లో, రామారావు గారు చెప్పిన సిద్ధాంతాల్లో పార్టీని ముందుకు తీసుకుపోయాం. 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉద్యోగం రావాలి, ఐటీ రంగంలో మరి ప్రపంచంలోనే ముందుకు పోతుంది, ఐటీ రంగం తీసుకురావాలని అమెరికాలో ఇంటింటికి తిరిగినట్టుగా ప్రతి మరి ఐటీ కంపెనీలు తిరిగి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్లో స్థాపించి ఈనాడు తెలంగాణకి రాబడుతున్న రాబడిలో 75% చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఐటీ రంగం ద్వారా ఆ రాష్ట్రానికి వస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఇన్ని చేసినప్పటికి కూడా 2004లో ఓడిపోయాం. మళ్ళీ రాష్ట్రం వెనకబడిపోయింది. 10 సంవత్సరాలు కష్టపడ్డాం, ఎదురెడ్డి నిలబడి మళ్ళీ అధికారంలో వచ్చాం 2014లో. 2014 నుండి మళ్ళీ 5వ తంతులో మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ వచ్చారు. రాష్ట్రం విడిపోయిన రాష్ట్రాన్ని నిలబెట్టగల సత్తా, సమర్థత, పరిపాలన దక్షత చంద్రబాబు నాయుడు గారికి ఉందని ప్రజలు నమ్మి ఆనాడు మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయనకి మరి అధికారం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీని పట్టం కట్టారు. మళ్ళీ అదే పద్ధతిలో అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయటం, మరి ఏదీ లేని చోట రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని మరి పైకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడితే 5 సంవత్సరాల తర్వాత ప్రజలు మళ్ళీ మారిపోయారు, మళ్ళీ వెనకబడిపోయాం, మళ్ళీ ఓడిపోయాం. 2019లో మన పడ్డ కష్టం తెలుగుదేశం పార్టీ చరిత్రలో 2019 నుండి 2024 వరకు ఎప్పుడు మన కష్టపడలేదు. అందరినీ బెదిరించాడు, అందరి మీద కేసులు పెట్టాడు, హతమార్చాడు, ఆస్తుల పరంగా మరి నష్టపరిచాడు, వ్యాపార పరంగా నష్టపరిచాడు. అసలు తెలుగుదేశం పార్టీకి నామరూపాలు లేకుండా చేయాలని చూశాడు, కానీ అది సాధ్య కాలేదు. ఎందుకంటే ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఏ ముహూర్తాన్ని పెట్టారో ఈ పార్టీని ఎవరు కూడా నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఇస్తున్నా గమనించాలి. కాబట్టి మళ్ళీ ప్రజలు అర్థం చేసుకున్నారు, తప్పు చేశాం. ఈ రాష్ట్రం 10 సంవత్సరాలకు పడిపోయింది, రాజధాని లేకుండా పోయింది, 3 రాజధానులు అంటున్నాడు, 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు, పోలవరం పూర్తి చేయలేదు, లూటీ చేసేస్తున్నాడు ప్రజాధనాన్ని అని ప్రజలు గమనించి 151 సీట్లు గెలిపించిన అతనికి మరి మన ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేశారంటే ప్రజలు మనల్ని నమ్మారనే విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి. ఇక్కడ మీ మీద, నా మీద, ఇక్కడ కూర్చున్న నాయకుల మీద, అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి మనం మరి కొద్దిగా రిలాక్స్ కాకూడదు, మరి అదే రకంగా ఓవర్ కాన్ఫిడెన్స్లో పోకూడదు. ఈ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మనం కష్టపడి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మరి ఏదైతే సానుకూలత ఉందో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఈనాడు మరి 40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అప్పుల మీదే వడ్డీ కట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈనాడు రాష్ట్రంలో అభివృద్ధిని సాధించే రకంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తున్నాడు. గుంతల్లో రోడ్డు చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రాన్ని రోడ్డులు వేయిస్తున్నాడు.
మనం ఒకటి కాదు, చాలా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం డబ్బులు లేకపోయినప్పటికీ కూడా. కానీ మనం ఒకటే గమనించాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మనకి నష్టం ఎలాగైనా జరుగుద్ది, మనకి కష్టం అయినా జరుగుద్ది. కానీ ఈ రాష్ట్రం వెనకబడిపోతుంది, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావు, మనం ఆర్థికంగా వెనకబడిపోతాం, పేదరికంలో పడిపోతాం. ఈ రాష్ట్రానికి దిక్సూచి లేకుండా పోతుంది, ఈ రాష్ట్రానికి దిక్కు లేకుండా పోతుంది అనే విషయాన్ని గమనించి ఒకటే మీరు ఉదాహరణ తీసుకోవాలి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏదైతే రవి అస్తమించని రాజ్యంలో ఆనాడు మరి స్వాతంత్రం సాధించడానికి ఏమీ ఆశించలే. ఈ రాష్ట్రానికి స్వాతంత్రం రావాలి, ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, మేమే పరిపాలించుకోవాలని ఆనాడు యావత్ భారతదేశంలోని మరి గాంధీ నేతృత్వంలో ఏ రకంగా పోరాటం చేశారో స్వాతంత్ర ఫలాన్ని సాధించడానికి, ఏ రకంగా స్వాతంత్రం సాధించడానికి తమ యవ్వనాన్ని జైల్లో మరి మగ్గారో, తమ ప్రాణాలు సైతం మరి ధారపోసారో, తన డబ్బును కూడా మరి ఖర్చు పెట్టారో ఈ స్వాతంత్రం సాధించడానికి అనేక సంవత్సరాలు పోరాడి ఈ దేశానికి స్వాతంత్రం సాధించారో, అదే స్ఫూర్తితో అదే విధానంలో ఈనాడు మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మనగలగాలి. మన కోసం కాదు, రాష్ట్రం కోసం, మన కోసం కాదు, భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మించాలి, ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఈ రాష్ట్రంలో రాజధాని పూర్తి చేయాలి, ఈ రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయాలి. ఇవన్నీ సాధించాలంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ 5-10 సంవత్సరాల వరకు అధికారంలో ఉండాలి అనే విధానంగా మనం పనిచేయాలని సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే నినాదంతో మనకి ఏ పదవులు వచ్చినా రాపోయినా, పదవులు వస్తే ఆనందం, పదవులు రాపోయినా రాష్ట్రం బాగుపడుతుంది, నా ఊరు బాగుపడుతుంది, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, శాంతియుతంగా జీవితం గడపగలుగుతాం, మాకు గౌరవం ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది. ఈ తెలుగు వారి గౌరవ ప్రతిష్టల్ని ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే చాటి చెప్పారో ఆ గౌరవ ప్రతిష్టల్ని ఇంకా కొనసాగించడానికి నేను సహితం రెడీగా ఉన్నాను, నేను సహితం దీనిలో పాలు పంచుకుంటాను అనే రకంగా ఈనాడు ఈ మినీ మహానడిలో అందరూ కూడా ఈ పార్టీ భవిష్యత్తుని, ఈ పార్టీ పటిష్టతని, ఈ ప్రభుత్వాన్ని కొనసాగే రకంగా ఈనాడు మరి మన ఏదైతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తున్నారు, అండగా ఉన్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు, పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలే కాదు, రాబోయే 10 సంవత్సరాల వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నది పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే ఆ భావనలో మనలో ఉండవలసిన అవసరం ఉంది. కేంద్రంలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఉందంటే మన సహకారంతో ఉంది. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏకి పూర్తి మెజారిటీ రాలేదు, మన సమర్థతో ఈనాడు పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి మనం ఏమి కోరితే అది ఇచ్చే పరిస్థితుల్లో ఈనాడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. చాలా సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సింది ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్కటి సాధిస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అండగా ఉందాం. పార్టీని బలహీనపరిచే ఏ విషయంలో కూడా మనం తలదూర్చకుండా, పార్టీని ఎక్కడ కూడా బలహీనపరిచే విధానం రాకుండా, ఏదైతే ఈనాడు ప్రతిపక్ష పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి కుయుక్తులకు వస్తున్నాడు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు, ఆ తప్పుడు ప్రచారాలకి ప్రతిఘటిస్తూ దాన్ని ధీటుగా నిలబడుతూ ప్రజల్లో సరైన సానుకూల సాధించడానికి మనందరూ కూడా పూనుకోవాలి. ఆ రకంగా పునరాంకితం కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై హింద్. పెద్దలు షరీఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, మహానాడు 27, 28, 29 తేదీల్లో కడపలో జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు కూడా వారికి అక్కడ బాధ్యతలు ఇచ్చి ఆ కార్యక్రమాలను చూడమని ఆదేశించడం వలన వారి కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి శాసనసభ్యులు, గతంలో ప్రతిపక్షంలో
రచ్చబండ ద్వారా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు అనేక విధాలుగా ప్రజలలో ఈరోజు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి, మన జోన్ సమన్వయకర్త మందలపు రవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు రాకపోయినప్పటికీ కూడా వారు ఈ సభకి తమ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆఖరిగా మన జిల్లా పెద్దలు ఉభయ గోదావరి జిల్లాలోనూ కూడా బలహీన వర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఒక బలహీన వర్గ నాయకుడిగా దాదాపు 6 సార్లు శాసనసభకు పోటీ చేసి 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై అదేవిధంగా జిల్లా మంత్రిగా సేవలు అందించి ఈ జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఏ విషయాన్నైనా సరే మొహమాటం లేకుండా కొండబద్దలు కొట్టినట్టు చెప్పి తాను నమ్మినటువంటి విషయాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లేటటువంటి పెద్దలు ఆచండ శాసనసభ్యులు పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పేతాని సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, ఒక నిమిషం సార్, దానికన్నా ముఖ్యంగా మన నియోజకవర్గానికి చెందినటువంటి నేను మర్చిపోయాను, మా పెద్దలు 90 సంవత్సరాల వయసు, ఇప్పుడు 90 సంవత్సరాల వయసులో హ్యాట్రిక్ శాసనసభ్యునిగా తణుకు నియోజకవర్గంలో ఉండి ముల్లపూడి వెంకటకృష్ణారావు గారు ఈ రోజుకి కూడా ఏ కార్యక్రమం అయినా సరే పిలిపిస్తే పార్టీ దానిలో 90 సంవత్సరాల వయసులో పాల్గొంటున్నారంటే ఆయనకి సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతను మనందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ వయసులో ఆయన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటుగా ఏ పని వచ్చినా సరే ఆ పనిని పూర్తయ్యే వరకు పరుగులు పెట్టిస్తారు. ఈరోజు ఏదైనా ఒక పని చెప్తే ఆ పని అయ్యే వరకు ఉదయం ఫోన్ చేస్తారు, మధ్యాహ్నం ఫోన్ చేస్తారు, సాయంత్రం ఫోన్ చేస్తారు. ఆ విధంగా ఆయన ఇప్పటికీ కూడా ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి నాయకులు ఈరోజు ముల్లపూడి వెంకటకృష్ణారావు గారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో మనందరికీ కూడా వెన్నుదన్నుగా నిలిచి ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చినటువంటి స్వర్గీయ వైటి రాజా గారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ ముల్లపూడి వెంకటకృష్ణారావు గారిని ఒక క్లుప్తంగా వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నా యొక్క నమస్కారాలు. నాకున్న చరిత్ర అంతా శాసనసభ్యులు రాధాకృష్ణ గారు మీకు తెలియజేశారు. నా చరిత్ర కాకుండా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండటానికి తగినటువంటి తీర్మానం చేయించినటువంటి చైర్మన్ షరీఫ్ గారు కూడా పూర్తి వివరాలు మీకు అందించారు. ఒకటే ఒక పట్టుదల, షరీఫ్ గారు ఏమైతే చెప్పారో తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా ఒక పద్ధతిగా ఉండటం అనేది మన యొక్క సాంప్రదాయం అనే రీతిలో వారు చెప్పారు. అదేవిధంగా 1985 నుంచి 89, 94లో కూడా 3 సార్లు నేను గెలవడానికి చాలామంది కీర్తిశేషులు అయ్యారు. వారు ఇప్పుడున్నటువంటి మీరు సహకరించారు కాబట్టి ఒక పద్ధతిగా గెలవడం, ఒక పద్ధతిగా నడుచుకోవడం, క్రమశిక్షణకి మారుపేరుగా వారు చెప్పినట్టుగా నడుచుకోవడం ఎంతో జరిగింది. మనం ఎప్పుడు కూడా ఏ పార్టీని నమ్ముకున్నా అదే పార్టీలో ఒక పద్ధతిగా మన జీవితం ఉన్నంతకాలం కొనసాగటం. అందులో ఏ పార్టీ అనేది వదిలేయండి, ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణైనటువంటి పార్టీ. ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 1982, 83లో స్థాపించడం, 85లో నేను టికెట్ తీసుకున్నా, ఎవరికి చెప్పలేదు, నాకు ఎవరికి తెలియదు, ఆయనే స్వయంగా పిలవటం. తర్వాత 89, 94లో కూడా నేను ఉండటానికి సఖ్యత కాదు సార్, అది మేము తగ్గిపోవాలి, మరొకరికి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పిన రీతిలే ఆయన అంగీకరించకపోవడం, తదుపరి 99లో కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, వారు కూడా అంగీకరించడం, వీలు లేదని సంగతి చెప్పడం. దీనికి ఎంతకీ కారణం ఏంటంటే ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టుగా ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ప్రజలకే సేవ చేయాలని ఉద్దేశంలో నందమూరి తారక రామారావు ఏ విధంగా అయితే పార్టీ పెట్టారో దాన్ని తూచా తప్పకుండా ప్రజలకి న్యాయం చేయాలి అనే రీతిలో ఆనాడు ఉన్నటువంటి నాకు సహకరించినటువంటి పెద్దలు చాలామంది మరణించారు. వారందరికీ నా యొక్క ధన్యవాదాలు.
ఇప్పుడు కూడా నేను కోరేది ఏంటంటే ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా అన్నా దాంట్లో ఒక భాగంగా మన తణుకు నియోజకవర్గం అన్నా ఒక పద్ధతి క్రమశిక్షణటువంటి నియోజకవర్గం ఇది. పూర్వం నుంచి కూడా చాలామంది పెద్దలు హరిచంద్రప్రసాద్ గారు, బులిరామయ్య గారు, ఆరుమల్లి వెంకటరత్నం గారు, ఇలాగ ఎంతమందో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ ఒక పద్ధతిగా మనకు నేర్పారు. దాన్ని అడుగుజాడలో నడుస్తున్నాం. అదే రీతిలో మన నందమూరి తారక రామారావు కూడా ఒక పద్ధతిగా ఇక్కడ జరిపించారు. ఆ విధంగా నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎవరికి లోటు లేకుండా అందరికీ న్యాయం జరిగేటట్టుగానే ఇప్పుడు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఇటువంటి నాయకులందరూ కూడా ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా పార్టీ నియమావళి ఏమైతే ఉందో రేపు 28వ తారీఖున నందమూరి తారక రామారావు యొక్క 103వ జన్మదినం మనం జరుపుకుంటున్నాం. దానికి నాందిగా ఈ రోజున ఇక్కడ మినీ మహానాడు అని మన పశ్చిమ గోదావరి జిల్లాలో జరుపుకుంటున్నాం. కడప 28వ తారీఖుని అందరూ వెళ్ళలేకపోయినా మన గ్రామాల్లో కానీ మన వార్డుల్లో కానీ ఆయన యొక్క జన్మదినం మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల యొక్క జన్మదినం ఏ విధంగా చేసుకుంటామో అదే రీతిలో అంతకంటే ఎక్కువగా మనం జన్మదినం చేయాలనే సంగతి మనం అందరం అవగాహన చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ పార్టీ నియమావళి పెద్దలు షరీఫ్ గారు కానీ చెప్పబోయే పేతాల సత్యనారాయణ గారు కానీ ఏమైతే మనకు సలహాలు ఇస్తున్నారో ఆ సలహాలు పాటించుకుంటూ వెళదామనే ఉద్దేశంలో మనం తూచా తప్పక ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజున ఈ జిల్లా కార్యక్రమానికి 7 కాన్స్టిట్యూన్సీల నుంచి ఉన్నటువంటి నాయకులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి అవగాహన సదస్సు సందేశాన్ని తూచా తప్పకుండా మనం అందరం కూడా విన్నాం. కాబట్టి దాన్ని అమలు జరుపుకుందామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటున్నాను. ఎవరైనా ఊహించుకోండి, 90 సంవత్సరాల వయసులో ఆ విధంగా మాట్లాడగలరా మీరు ఎవరైనా? వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు పేతాని సత్యనారాయణ గారిని ఈ మహానాడుకి ఇచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం మహానాడుకు ఇచ్చేసిన తెలుగుదేశం యొక్క కుటుంబ సభ్యులందరికీ, కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ సమావేశ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఏపీఐసిసి చైర్మన్ మిత్రులు రామరాజు గారు, మాజీ జిల్లా అధ్యక్షురాలు పేలుడి బ్యూరో సభ్యురాలు సీతారాలక్ష్మి గారు, పేలుడి బ్యూరో సభ్యులు సీనియర్ తెలుగుదేశం నాయకుడు షరీఫ్ గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు రాధాకృష్ణ గారు, మాజీ శాసనసభ్యురాలు సోదరి సుజాత గారు, ప్రస్తుత చైర్మన్ గారు, అలాగే తాడేపల్లిగూడెం మరి 2019 నుంచి 24 వరకు సుదీర్ఘ రాజకీయాల పోరాట వీరుడుగా మరి కూటమి ద్వారా సీటు రానప్పుడు కూడా నిరుత్సాహం నిస్పృహ లేకుండా మరి పనిచేసి ప్రస్తుత చైర్మన్గా ఉన్న బాబ్జీ గారు, మాజీ శాసన మండలి సభ్యులు రామ్మోహన్ గారు, నరసాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు, వేదిక నుంచి చైర్మన్లు, అలాగే మాజీ శాసనసభ్యులు ముల్లపూడి కృష్ణారావు గారు, పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా, ప్రజాపతులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ప్రధానంగా మనం ఎక్కువ టైం తెలుసుకోలేదు. ఎందుకంటే పార్టీ సంస్థాగత వ్యవహారాలన్నీ కూడా ప్రధానంగా ఈరోజు వేదికలో చర్చ జరిగాయి. దాంట్లో సుదీర్ఘ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సహచరులు మిత్రులు షరీఫ్ గారు, అలాగే నందమూరి తారక రామారావుతో ఉన్న సన్నిహిత సంబంధాలు కానీ,
పార్టీ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పాత్ర, తెలుగుదేశం పార్టీ యొక్క నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈనాడు చర్చా వేదిక ద్వారా, ఈ యొక్క మహానాడు ద్వారా జరిగిన సందర్భంగా యువకులు చాలామందికి అర్థమయ్యే విధంగా ఈవేళ చర్చ జరిగిన సందర్భంగా ఈనాడు తీర్మానాలు ప్రవేశపెట్టి తాలూకు నియోజకవర్గానికి పరిమితం చేసిన రాధాకృష్ణ గారు వక్తలు కూడా మంచి వాళ్ళు ఎన్నుకున్నారు. వారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మొట్టమొదటిగా ఓ పక్కన తిడతా ఉన్నాం, ఓ పక్కన పోడుతూ ఉన్నాం. మేము ఈనాడు కార్యక్రమాలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అధికారం వస్తూ అధికారం పోయినప్పుడు కూడా రాజకీయ పార్టీ మరి కార్యకర్తలతోటి ఎప్పుడు కూడా క్రమశిక్షణతో పనిచేస్తూ ఒక రాజకీయ పార్టీ ఇలాగ ఉండాలి అని ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఒక ప్రయత్నం చేస్తున్న ఈనాటి చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వకంగా ఈనాడు మహానాడు సందర్భంగా అభినందిస్తున్నా. మరొక అడుగు యువనాయకుడిని ఆ యొక్క పన్నాలో ట్రైనప్ చేసి కార్యకర్తలకు అండగా ఉండే విధంగా లోకేష్ గారు కూడా ఈ యొక్క ప్రయాణానికి యువనాయకుడిని తయారు చేసిన సందర్భంగా వారసుడిగా నందమూరి తారక రామారావు మనవడగా ఈ రాజకీయాల్లో వస్తున్న సందర్భంగా వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ వేదిక ద్వారా అనే మాట చెప్తా ఉన్నాం. ఈనాడు యువరక్తం రావాలి రావాలి అని చెప్పే ఈ పార్టీలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక ప్రయత్నం అభినందిస్తూ ఉన్నా. ఈనాడు మరి అనేక ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా గత 1924లో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కని విని వెరిగిని రాక్షస పరిపాలన జరిగిన మాట వాస్తవం. అటువంటి రాక్షస పరిపాలన అంతమొందించడంలో మన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, అనేక రాజకీయ పార్టీలు, ప్రజాపతులు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక మాట ప్రజావాక్కుగా రావడం, దాంట్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కూడా మీతో నడుస్తాను, మనందరూ కూడా నడిచి నడుద్దాం, ఈ రాష్ట్రంలో అల్లకొల్లోల దుర్మార్గుని అంతమొందించడంలో, జగన్మోహన్ అంతమొందించడంలో మా పాత్ర కూడా ఉంటామని చెప్పిన సందర్భంగా ఈరోజు ఈ వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. కారణం ఒక రాక్షసుని ఆ రోజు నరకాసురుని వధ. అటువంటి వధ 2024 ఎన్నికల్లో జరిగిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులే, కార్యకర్తలందరూ కూడా నిద్రాహారాలు మాని ఈనాడు మమ్మల్ని అందరినీ నాయకులు చేశారు. ఈనాడు 175 సీట్లలో 164 కూటమికి అందించడంలో ఇటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యకర్తలు ప్రధాన భూమికి వహించిన సందర్భంగా వారి అందరికి కూడా పేరు పేరు చెప్పిన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. అలాగే దాంట్లో కూడా ఇది పార్టీ ఏ పార్టీ అని సంబంధం లేకుండా జనసేన కార్యకర్తలు కూడా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముక్త కంఠంతో పార్టీ కలిసికట్టుగా ఒకటే పార్టీ మన్నని చెప్పి గెలుపొందించిన కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సభ అభినందిస్తుంది, ధన్యవాదాలు అర్పించుకుంటుందనే మాట చెప్తా ఉన్నాం. ఈనాడు ప్రధానంగా మేమందరూ కూడా చెప్తా ఉన్నారు, తెలుగుదేశం ఆరోపించినట్టు నుంచి కూడా ఈ రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కూడా దాన్ని ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి. అటువంటి కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మరొక్కసారి క్రమశిక్షణతో పనిచేయమని, ప్రజలు మనకు అధికారం ఇచ్చారు, కూటమి ద్వారా బలమైన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ,
జనసేన పార్టీని తక్కువ చేయడానికి వీలు లేదనే మాట కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ చెప్తా ఉన్నాం. కారణం అందరూ కలిసి పనిచేస్తేనే ఈ ప్రభుత్వం వచ్చింది. మన పార్టీ మందే, వారి పార్టీ వారిదే. భారతీయ జనతా పార్టీ మన బలం. మనం ఎప్పుడు కూడా నిండుగా పార్టీని బతికించడంలో, కార్యకర్తలు 10 మందిని కలిపికెళ్ళడంలో, ప్రజలకు సేవ చేయడంలో ఎన్నో దండుగా ఉండాలనే మాట మరొక్కసారి చెప్తా ఉన్నాం. మీకు పార్టీ ఇందాక ఓ నాయుడు గారు చెప్పారు, ఇక్కడ సామాజిక వర్గాలు సరిగ్గా చూడలేదనే మాట. ఆ మాటకి నేను జవాబు చెప్పదలుచుకున్నా. కొంత ప్రజల్లో ఉన్న మాట వాస్తవం, కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మొన్న జరిగిన నీటి సంఘాల ఎలక్షన్లో బలహీన వర్గాలు కూడా మంచి పీట వేశారనే మాట ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. మొన్న నామినేటెడ్ సొసైటీలో అక్కడక్కడ వ్యత్యాసాలు ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా సరిచేయవలసిన బాధ్యత భవిష్యత్తులో ఎలక్షన్ వచ్చినప్పుడు బలహీన వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ వారికి కూడా సముచితమైన స్థానాలు ఇవ్వాలనే మాట చెప్తా ఉన్నాం. మార్కెట్ యార్డులు కమిటీలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం, మరి వేల కూటమి ప్రభుత్వం రిజర్వేషన్ పెట్టింది. వారికి సముచిత బీసీలు కూడా సముచితమైన స్థానాలు ఇచ్చారనే మాట చెప్తూ ధన్యవాదాలు అర్పించుకోవాలి కూటమి నాయకులు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. మరి ఈనాడు భవిష్యత్తులో ఇవాళ టెంపుల్ కమిటీలు ఉన్నాయి, టెంపుల్ కమిటీలు కూడా సమన్యాయం చేశారనే మాట చెప్తా ఉన్నాం. ఎక్కడెక్కడ అన్యాయం జరిగితే జిల్లా అధ్యక్షులకు తెలియపరచండి, ఒక పోలిట్ బ్యూరో సభ్యులుగా మాకు కూడా తెలియపరచండి, స్థానిక శాసనసభ్యులు కూడా ఎక్కడైనా తప్పు జరిగితే గుర్తు చేయండి అని మాత్రం తప్ప పార్టీని బలహీనం చేయడానికి మాత్రం చేయొద్దనే మాటను మరొక్కసారి మీకు చెప్తా ఉన్నాం. మాకు కూడా చెప్పండి, మేము కూడా తీసుకెళ్ళి మాట్లాడతామనే మాట. మీ అందరి తరపున ఒక నాయకుడిగా మాకు బాధ్యత ఉంది. పార్టీ బలం కావాలా, సామాజిక వర్గాల్ని సమస్యలో గౌరవివ్వాలి, వారిని కూడా గౌరవించాలనే మాట ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో జరగవలసిన రాజకీయాల్లో ఇవాళ కుటుంబ సాధికార కమిటీ అనే కొత్త వరవడితో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో యువ నాయకుడు ప్రతి 60 మందికి ఒక కార్యకర్తని ఎన్నుకునే కార్యక్రమాన్ని పెట్టిన సందర్భంగా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి అభినందనలు కూడా తెలియపరుచుకుంటూనే ఉన్నాం. ఈనాడు కొత్తగా ఎన్నికలయ్యే గ్రామస్థాయి ఎన్నికలు. ఎన్నిక కాబడిన ప్రతి గ్రామస్థాయి అధ్యక్షులకి, పట్టణ స్థాయి అధ్యక్షులు కూడా జిల్లా మహానాడు అభినందనలు తెలియపరుచుకుంటుందనే మాట చెప్తా ఉన్నాం. ఎన్నికైన వాళ్ళు లేరా? తప్పలు కూడా లేవయ్యా మీకు? ఉన్నారా లేరా? మండల అధ్యక్షులకు ఎన్నికయ్యారు, వారికి కూడా జిల్లా మహానాడు అభినందిస్తుందనే మాట చెప్తా ఉన్నాం. రేపు జరగబోయే జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మొన్న నామినేట్ అయ్యారు, కానీ 2 years అవ్వలేదు కనుక మన రామరాజు గారు కొనసాగుతారండి. కొనసాగాలని కూడా దీవిస్తూ ఉన్నాం. ఇంకా బాగా పనిచేయాలని కోరుకుంటున్నాం అందరి తరపున కూడా. రేపు రాష్ట్ర ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 28వ తారీఖుని మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, జాతీయ తెలుగుదేశం పార్టీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. దానికి మరొకసారి మన నాయకుడు, జాతీయ అధ్యక్షులు మళ్ళీ తిరిగి ఎన్నిక కావాలని కోరుకుంటాం ప్రజల తరపున. కొత్తగా ఇంకా కూర్పులు జరుగుతున్నాయనే మాట సమాచారం ఉంది. ఎవరిచ్చినా కూడా మన అభినందనలు మనందరూ కూడా అభినందిస్తామనే మాట, పార్టీ బలోపేతానికి అభినందనలు తెలియపరుచుకుంటామనే మాట చెప్తా ఉన్నాం. ఒకటే ఈవేళ ఈ సమావేశంలో భవిష్యత్తులో జరగవలసిన త్వరలో రాబోయే సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సొసైటీ నామినేటెడ్ అయినప్పుడు కూడా మళ్ళొకసారి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎంపీటీసీలు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. జిల్లా పరిషత్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. వీరందరూ కూడా భవిష్యత్తులో సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ నుంచి జరగాలని ఒక ఊవాసని ప్రజల్లో తీసుకెళ్ళడానికి శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జీలు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున, అటు జనసేన తరఫున కూడా సహకరించమని, సామాజిక న్యాయం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఆ యొక్క సామాజిక వర్గాల యొక్క ప్రతినిధులకి, పార్టీ కార్యకర్తలు కూడా
మన పార్టీ తరఫున సహకరించాలనే మాట, సహకరించే విధంగా పార్టీలో ఒక తీర్మానం చేసుకోవాలనే మాట కూడా చెప్తా ఉన్నాం. మొన్ననే ఇందాక నాయుడు గారు చెప్పినట్టు ఏదైతే నా చెవిలో పడ్డదో ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఏ మాట అంటే, మొన్నటి వరకు ఎమ్మెల్యేలు కూటమి వల్ల బాబ్జీ గారు కానీ, మన ఆంజనేయులు గారు కానీ శాసనసభ స్థానాలు కోల్పోయినప్పుడు వారికి 1 సంవత్సరం నుంచి కూడా నిరుత్సాహంతో ఉన్నారు. మొన్ననే చైర్మన్లు ఇచ్చారు. అలాగే మా సుజాత చెల్లెలు సుజాత గారికి ఇచ్చారు. అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఇచ్చినప్పుడు అంతా ఓసీలకి ఇచ్చారు అనే మాట బయటకు వచ్చింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో ఈ కొన్ని అట్లీస్ట్ చైర్మన్లు వాళ్ళకి న్యాయం జరిగింది, శాసనసభ స్థానాలు పోయాయి, మీరు మంచి పని చేశారు, అభినందిస్తున్నా. కానీ దాంట్లో సభ్యులుగా ఎస్సీ, బీసీ ఇతర సామాజిక వర్గాలు కూడా నామినేట్ చేయమని చెప్పి మీ తరపున రిప్రజెంట్ చేశానన్నమాట ఈ సభావేదిక ద్వారా చెప్తా ఉన్నా. కారణం జరుగుతూ ఉంటాయి, వారు మంచి చేయాలని ఆలోచన చేస్తారు తప్ప మీకు చెడు చేయాలని కానీ పార్టీలో సామాజిక వర్గాలు నెగ్లెక్ట్ చేయాలి కానీ ఆలోచన లేదనే మాటని వారు సరిచేసి భవిష్యత్తులో దాన్ని వారికి కూడా సరైన గుర్తింపిస్తారనే మాట చంద్రబాబు నాయుడు గారి మాట నాకు చెప్పిన మాట కూడా మీకు చెప్తా ఉన్నాం. అంటే సరి చేయడానికి పెద్దలుగా మేము కూడా రథసారథులుగా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి చేస్తామనే మాట మీకు హామీ ఇస్తున్నాం. మీ అందరికీ ఒకటే మాట, భవిష్యత్తులో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండండి. గ్రామస్థాయి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీకి పోటీ చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కండి అని, సొసైటీలకు పోటీ చేయడానికి సిద్ధం కండి. చేసినప్పుడు డెఫినెట్గా మీకు కూడా అవకాశాలు పార్టీ కల్పిస్తుందని, తద్వారా సామాజిక న్యాయం కూడా మీకు పదవులు వస్తాయనే మాట చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు చెప్పిన శుభాభినందనలు. అలాగే మరి రైతు పక్షపాతి మన ప్రభుత్వం చూశారు మీరు. గత ప్రభుత్వం 1640 కోట్లు ఎలగొట్టేస్తే డబ్బులు లోన్ తీసుకుని మనం రైతులకి బకాయిలు చెల్లించిన మాట. ఇప్పుడు కొనుగోలు చేసి 24 గంటల్లో రైతులకు ఇస్తూ ఉన్నాం. రైతు దాన్ని కొనుగోలు చేస్తే 24 గంటల్లో చేస్తూ ఉన్నాం. గతంలో పశువుల సాలకి డబ్బు మనం గ్రాంట్ చేస్తే 5 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలే, మళ్ళీ పశువుల సాలు ఇస్తూ ఉన్నాం. ఫామ్ మెకనైజేషన్ ఇస్తూ ఉన్నాం, ఇవాళ ట్రాక్టర్లు ఇస్తూ ఉన్నాం, పవర్ టిల్లర్స్ ఇస్తూ ఉన్నాం, భవిష్యత్తులో టార్పాలు కూడా ఇస్తూ ఉన్నమాట. రైతు పక్షాన సబ్సిడీతో మరి అనేకమైన ఎరువులు కూడా ఇవాళ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఇస్తుందనే మాట ఈనాడు చెప్తూనే ఇవాళ రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు రేషన్ కార్డు ఇస్తా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, తాళం వేసి పెట్టాడు, చాలా రేషన్ కార్డు రద్దు చేశాడు. మళ్ళీ మేము రేషన్ కార్డులు డోర్ తెలిసే ఉంటుంది. కొత్త వారు ఎక్కడైనా పెళ్ళి అయితే వారికి చేంజ్ చేసుకోవడానికి కానీ, వారి కొత్త కార్డులు ఇవ్వడానికి కానీ, ఈవేళ మొన్నటి వరకు వీడియో ఏదైతే పెన్షన్ రాలేదో జూన్ 12వ తారీఖుని కొత్త వారికి కూడా సుమారు 1,00,000 మందికి మనం కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం అనే మాట చెప్తా ఉన్నాం. అదే కాదు, ఈనాడు తల్లికి వందనం, రైతు భరోసా వచ్చే నెలలో జూన్ జూలైలో కూడా వారందరికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలను అందజేయబోతున్నాం అనే మాట ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికీ కార్యకర్తలందరూ చెప్పండి. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకి నిలబడి ఉంది, కట్టుబడి ఉంది. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ మిగిలిన దాన్ని కూడా ఇస్తామనే మాట. మొన్నటి వరకు గ్యాస్ ఎప్పుడు వస్తుంది డబ్బులు అనుకునేవారు, డబ్బులు మనమే ఇస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా గ్యాస్కి సంబంధించిన డబ్బులు డిపాజిట్ కాదు, ఖాతాదారు డైరెక్ట్గా మీ ఖాతాలోనే పడే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేసింది మన పైలట్ బ్యూరోలో అనే మాట చెప్తూ, ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలతోటి ఈ రాష్ట్రంలో
ఆర్థికంగా అతాకుతలం చేసిన సందర్భంగా అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు P4 అనే విధానం పెట్టి పేద కుటుంబాన్ని కూడా ధనికుని చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించిన సందర్భంగా వారికి మనందరూ కూడా సహకరిద్దాం. వారిని అందరూ కూడా ఉండి ఏ రకంగా పేదవాడిని ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తుందనే మాట సహకరించడానికి చూద్దాం. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకారం అందిస్తున్న మోడీ ప్రభుత్వానికి పేరు చెప్పున మనందరి తరపున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున, ప్రజాప్రతినిధులందరి తరపున, మోడీ ప్రభుత్వం ఎన్డీ కూటమి తరపున మనందరూ కూడా అభినందనలు మోడీ గారికి. ఈ రాష్ట్రాన్ని సహకరించమని, ఇంకా సహకరించమని చెప్తూ ఈనాడు సెలవు తీసుకుంటాం. జై హింద్. పెద్దలు పేదాని సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ